శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 15 నుంచి 21వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం వార ఫలాలు పరిశీలించినప్పుడు 11వ స్థానంలోనే ప్రధానంగా 3 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అది రాష్ట్రాధిపతి కుజుడు లాభస్థాన సంచారం వల్ల మరి జాతకుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, పారిశ్రామిక రంగంలో ఉన్న, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికి కూడా దాంట్లో మీ యొక్క ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంటు విశేషంగా కనబడుతుంటుంది. అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకున్నా, ఒక ఇండస్ట్రీ ప్రారంభించాలనుకున్నా, లేదా ఒక వెంచర్ వేయాలనుకున్నా ఇది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం. అదే కుజుడు రాహుగ్రహంతో కలిసి సంచరించడం కూడా జాతకుడికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ బంధుమిత్రులు కానీ మీతో కలిసి పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. మీకు మీ వ్యాపారానికి, మీ వ్యక్తిగత అభివృద్ధికి వారు ఎంతగానో మీకు సహకరించే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే సమయంలో చాలా కాలంగా పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులు, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా సెటిల్మెంట్ కాకుండా ఉన్నటువంటి విషయాలు ఈ సమయంలో ఏదో విధంగా సెటిల్మెంట్ అవ్వడం, గతంలో మీరు ఊహించిన దానికన్నా మీకు అధికంగానే లాభం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత ఆగిపోయినటువంటి ధనం చిట్ ఫండ్లో కానీ, ఇన్సూరెన్స్లో కానీ, ఎవరికైనా రుణం ఇవ్వడం వల్ల కానీ, లేదంటే కొద్దిగా ప్రైజ్ మనీ లాంటిది కానీ, లేదంటే ఒక బ్లాక్ మనీ లాంటిది కానీ, వేరే విధంగా సెటిల్మెంట్ రూపంలో గానో, లేదంటే వేరే కార్యక్రమాల ద్వారా కూడా మీకు ఆదాయ వనరులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందులో కొంత బ్లాక్ మనీ లాంటిది కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు తృతీయ షష్టాధిపతిగా వ్యాపార కారకుడైనటువంటి బుధుడు రాష్ట్రాధిపతితో కలిసి లాభస్థాన సంచారం, ఈ కారణం వల్ల కూడా మీకు కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయం పెంచుకునే మార్గం కూడా కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా 3 గ్రహాలు లాభస్థానంలో ఉంటూ ఇవన్నీ కూడా వ్యాపారానికి, ఇండస్ట్రీస్కి సంబంధించినవి, అలాగే విదేశీ సంస్థలకు సంబంధించినవి. కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా విదేశీ సంస్థలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నాం, అలాగే ఉద్యోగం మారాలనుకున్నా, ఉన్న ఉద్యోగం నుంచి ఇంప్రూవ్మెంట్ కావాలన్నా ఈ సమయం మీకు చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. అయితే వ్యయ స్థానంలో శనిగ్రహ సంచారం, అది ప్రస్తుతం శని తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే చాని సొంత నక్షత్రం మీద సంచరించినప్పుడు ఖచ్చితంగా తన భావ ఫలితాలు, తన ఉన్న స్థాన ఫలితాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంటుంది. దశమ లాభాధిపతిగా వ్యయస్థాన సంచారం, అంటే దశమాధిపతి వ్యయస్థానం వృత్తిపరంగా పెట్టుబడి పెట్టడం కానీ, వృత్తిలో మార్పు కొరకు ప్రయత్నం చేయడం కానీ, ఉన్న ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడం కానీ, వేరే చోట పెట్టుబడి పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో కొన్ని రోజుల పాటు మీరు వేరే దేశంలో, వేరే ప్రాంతంలో స్టే చేయడం, ఉన్న ప్రాంతానికి దూరంగా వ్యాపార వ్యవహారాలు నిర్వహించడంలో కొంత దూరంగా ఉండే విషయం కూడా ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు కొంతవరకు అటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. అంటే సదుపాయాలు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటాయి. సమయానికి ఈ ఆహారపు ఇవి సమయానికి దొరకపోవడం, సరైనటువంటి వసతులు లేకపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అయితే రవి పంచమాధిపతిగా రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ సందర్భంలో మీరు మీ యొక్క సంతానాన్ని విదేశానికి పంపడం కానీ, వారికి ఏదన్నా వ్యాపారంలో చేర్చుకోవడం కానీ, వారిని చేర్చుకొని మీతో కలిసి వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది చాలా వరకు సహకరిస్తుంది. బట్ అలాగే శుక్రుడు, ప్రధానంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు వ్యయస్థాన సంచారం, అలాగే కొంత అధిక వ్యయం అన్నది చెప్తూ ఉంటుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కానీ, గృహాన్ని రిపేర్ చేయించడం కానీ, గృహంలో ఫర్నిచరు అటువంటి వగైరా సమకూర్చడం కానీ, ఇటువంటి విలువైనటువంటి వస్తువులు కొనడం, మొత్తం మీద శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు మీ కుటుంబంలో స్త్రీలకు కూడా విలువైనటువంటి బహుమతులు అవి సమకూర్చడం జరుగుతుంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఈ వారం, ఇదే వారంలో ఉగాది రావడంతో ఏదో ఒక ప్రత్యేకత, ఏదో ఒక ఇంప్రూవ్మెంటు ఈ వారంలో మీకు లభించే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మనకి ఉగాది నూతన సంవత్సరం రాబోతుంది. అయితే ఉగాది నాటికి
ఈ గ్రహాలన్నీ రాహు కేతువు యొక్క యాక్సెస్లోకి రావడం వల్ల ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం ఉండగా ఈ ఉగాది ప్రారంభం అవడం జరిగింది. అంటే దీనివల్ల సంపూర్ణంగా రావాల్సినటువంటి ఫలితాలు సకాలంలో అందుకోలేకపోవడం జరుగుతుంది. కొన్ని అనుకోని ఇబ్బందులు, సమస్యలు వ్యక్తిగతంగా, అంతర్గతంగా అటు దేశాల మధ్య విభేదాలు రావచ్చు, రాష్ట్రాల మధ్య విభేదాలు రావచ్చు, రాజకీయ నాయకుల మధ్య విభేదాలు రావచ్చు. కొన్ని అనుకోని సమస్యలు ఈ ఉగాది, ఈ కాలసర్ప దోష ప్రభావం వల్ల సంవత్సరం అంతా ఏర్పడే అవకాశం ఉన్నది. అయితే మరి ఈ సంవత్సరానికి రాజు గురువు అవటం వల్ల ఆధ్యాత్మిక శక్తితో, అంటే బాగా ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా దైవం మీద భారం వేయడం వల్ల, అంటే అది నిరంతరం ఏదో ఒక భగవన్నామ స్మరణ అది అలవాటుగా చేసుకొని, ఎవరు మతాన్ని బట్టి, ఎవరి యొక్క అలవాటును బట్టి, ఆలోచనను బట్టి, సాంప్రదాయాన్ని బట్టి అది మీరు మననం చేసుకోవడం వల్ల చిన్నపాటి మంత్రం అవ్వచ్చు, లేదంటే పెద్దదన్న అవ్వచ్చు, మరి ఎక్కువగా మరి అందరికీ జగత్రక్షకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, విష్ణుమూర్తి అవ్వచ్చు, అంటే ప్రధానంగా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల, లేదంటే మీకు ఇష్టమైనటువంటిది లలితా సహస్రనామం, శివనామస్మరణం, గోవిందనామాలో ఏవో ఒకటి రోజు వీలు లేకపోతే వారంకోసారి ఇలా చేయడం వల్ల, ఎక్కువ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అటు ప్రపంచ దేశాలతో పాటు మనము కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే ఈ సంవత్సరం గురువు రాజు అవ్వటం వల్ల ఇటు మీకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉంది. అందరితో పాటు మనము బాగుండాలనే మన ఆలోచన కూడా నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి భగవన్నామ స్మరణ చేస్తూ ఎవరినైనా మరి దేవాలయాల్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ఉగాది రోజు మీకు కామన్గా మరి ఎవరైతే తొందరగా వివాహం జరగాలి, లేదంటే ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారో ఈరోజు వాళ్ళు కనీసం, అంటే ఈ నవధాన్యాల్లో ప్రధానంగా 3 పెసలు, మినుములు, కందులు, గోధుమలు ఏవో ఒక 3 ప్రధానంగా తీసుకొని మీ పిడికిలతో, ఒక్కొక్క పిడికిలతో ఒక్కొక్కటి, అంటే 3 తీసుకోండి. ఒక పిడికిలతో మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, ఇది 3 పిడికలు ఒకే పాత్రలో పోసి చక్కగా నానబెట్టి, అవి నానిన తర్వాత ఏదైనా గోవుకి, చక్కని కామధేనుకో గోవుకో అది పెట్టడం వల్ల ఆ గోవు తింటుండగా మీరు గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆ గోవుకి నమస్కారం చేయడం వల్ల, ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు గోపూజది చేసుకుంటే చాలా మంచిది. బట్ ఏదైనా ఉగాది నాడు ఈ కార్యక్రమం చేయడం వల్ల గోవుకి సంతృప్తి కలిగించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ చక్కని ఈ ధనయోగం కానీ, పెళ్లి కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ఫుల్ రెమెడీ ఏంటంటే, ఈ బంగారు, సిల్వర్ అమ్మే షాపుల్లో ఆవు దూడతో చేసినటువంటి, అంటే ఆవు దూడ వెండితో చేసినటువంటి చిన్న ప్రతిమ, ఒక 3 గ్రాములు 5 గ్రాములు అయినా పర్లేదు, అవి రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అవి మీ వ్యాపార సంస్థలో మీ క్యాష్ బాక్స్లో అన్నా వేసుకోండి, మీ పాకెట్లో అన్నా పెట్టుకోండి, వీలైతే మీ పర్సులో అన్నా పెట్టుకోండి, మీ క్యాష్ బీరువాలో అన్నా పెట్టుకోండి. దాన్ని పెట్టుకొని మర్చిపోండి, నిరంతరం ధనం మీకు అందులో పెరుగుతూనే ఉంటుంది. ఈ వెండితో చేసినటువంటి ఆవు దూడ బొమ్మ మీ క్యాష్ బాక్స్లో పెట్టుకున్నా, మీ దగ్గర ఉంచుకున్నా, మీకు ధనానికి లోటు రాకుండా 100% పనిచేస్తుంది. చిన్న పరిహారం గొప్ప మార్పును తీసుకొస్తుంది. స్వస్తి.